ఈ రోజు చేసిన పాలన ప్రజాపాలన అని మా సమస్యలు వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మా సమస్యలు అందరూ వినడానికి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ రాజకీయ నాయకులు కూడా ఈ రోజు బయటికి రాకుండా మా బాధలు వినకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి మా బతుకులని రోడ్డు మీద వేసి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇళ్లలో లగ్జరీగా బ్రతుకుతూ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వకుండా ఏ పొలిటీషియన్ వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న పొలిటీషియన్ ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి కూడా బయటికి రాకుండా మా బాధల్ని వినకుండా ఎవరిని వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మనకి వెనకాల సపోర్టింగ్ ఉంటే మాత్రం వాళ్ళేదో డబ్బులు ఇచ్చి పబ్లిక్ ని ముందుకు చేస్తున్నారు అని అది ఇది అని మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం కాదండి. ఈ రోజు మా కడుపుల మీద కొట్టడం వల్ల మా కడుపుల బాధలు బయటికి చెప్పుకోవడానికి మేము రోడ్డెక్కితే మా బాధలు చూడలేక వస్తున్న వాళ్ళని ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదే పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మన బట్టి విక్రమార్క ఉండొచ్చు, బడ వాళ్ళు వెనకాల ఉండి చిన్న వాళ్ళని ముందుకు తప్పుతున్నారు అన్నది అది అవాస్తవం. ఎవరో డబ్బులు ఇస్తారు ఆడడానికి, ఇది మామూలు మా బాధ, మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకోవడానికి వస్తున్నామే తప్ప ఎవరో వెనకాల డబ్బులు ఇస్తే ఎవరో రెచ్చగొడితే రావడానికి మాకేం కర్మ పట్టలేదు. ఈ రోజు బుద్ధి లేక పబ్లిక్ అందరూ మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ప్రతి ఒక్క బతుకులు తీసుకొచ్చి నది రోడ్డు మీద పెట్టేశారు. ఆడపిల్లలను చూడకుండా మగవాళ్ళని చూడకుండా ఆఫీస్ వదులుకొని చిన్న పిల్లల్ని అని చూడకుండా ఈ రోజు తీసుకొచ్చి బయట పడేసినాం. ఇది ఎవరు తప్పు? ఏ గవర్నమెంట్ తప్పు? ఈ రోజు ఇలాంటి పలుకుమాలను పాలన చేసేది కాకుండా మళ్ళీ వెనకాల ఎవరో అన్ని నడిపిస్తున్నారు, వెనకాల బడబాబులన్నీ నడిపిస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇన్ని రోజుల నుంచి రూపాయి పోగేసి కట్టుకుంటున్న ఇల్లులను ఈ రోజు కూల్చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? డబ్బులు ఏమైనా ఇచ్చిందా? మాకు ప్లేసెస్ ఏమైనా ఇచ్చిందా? ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసాం? ఈ రోజు బఫర్ జోన్ అని ఎఫ్టీఆర్ అని అన్ని తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇంతకుముందు లేకుండా ఆ రూల్స్ పబ్లిక్ కొనేటప్పుడు కదా ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు కదా ఇది ఎఫ్టీఎల్ లో ఉంది అమ్మా, ఇది బఫర్ జోన్ లో ఉంది అమ్మా, మేము రిజిస్ట్రేషన్ చేయము అని అంటే అదే డబ్బులు మేము ఈ రోజు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళం, లేదంటే వేరే దగ్గర వెళ్ళి కొనుక్కునే వాళ్ళము. అదే డబ్బులు ఈ రోజు మాకు రొటేషన్ రాకపోతున్నానా? రూపాయి ప్రతి ఒక్కరు, నేను ఒక్కదాన్ని కాదు, ఈ రోజు రోడ్డు మీద ఉన్న ఈ ప్రతి ఒక్కరు కాదు, ఇది నా ఒక్కదాన్ని కాదు, వెనకలో ఉండి ఎవరు నడిపిస్తున్నది కాదు. తెలివి ఉంటే మాట్లాడింది కొంచెం ఏ విధంగా అయినా సరే నన్ను ఏం చేసినా పర్వాలేదు, అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నా. మా హస్బెండ్స్ ఒక్కరు సరిగ్గా తింటలేదు, నిద్ర లేదు, ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఏమైనా అయితే మీరు గ్యారంటీ ఇస్తారా? మీ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు మేము తెలివి ఉంటే పబ్లిక్ లకు వచ్చి పబ్లిక్ ది నిర్ణయం తీసుకోవాలి, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరినైతే తీసుకున్నారు డెసిషన్? ఎఫ్టీఆర్ బఫర్ అని ఇప్పుడైనా అన్నీ డబ్బులు పెట్టి మేము కొన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్కి చెప్పాల్సిన పని లేకుండా ఈ రోజు ఎందుకు వచ్చింది? మేము ఇంచుమించు 7 years అవుతుంది సార్ మేము కానీ అది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమణలకు గురైన అభిదానేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కాంగ్రెస్ పాలన 1995 నుంచి ఉందని నా దగ్గర రికార్డు. అప్పుడున్న పాలన ఎవరిదండి? మనం అందరం కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చుకుంటే ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క ఓల్డేజ్ వాళ్ళను చిన్న పిల్లల్ని నిన్న నేను హైదరాబాద్ దగ్గర ధర్నా చేశాను సార్. అక్కడ చిన్న పిల్లలు స్కూల్ సండే అవడం వల్ల చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచలేని సిచ్యువేషన్ పెట్టుకొని ప్రతి ఒక్క జెంట్స్ లేడీ పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలాంటి తెలంగాణ కోసం మనం ఆ రోజు ఫైట్ చేసింది. నేను కూడా ఒకప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసిందానే. నేను ఆ రోజు మనందరము కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఇలాంటి దరిద్రపు పరిస్థితి వస్తుందని అయితే అనుకోలేదు. మంత్రులు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, తెలివి ఉంటే పబ్లిక్ లకు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ చూసుకొని వచ్చి మాట్లాడండి. మా వెనకాల ఎవరో ఉండి డబ్బులు ఇస్తే కడుపులు మంట బయటికి రాదు, యాక్టింగ్ లాగానే ఉంటుంది కానీ గుండెలో ఉండే బాధ గుండెల నుంచి బయటికి వస్తే తప్ప డబ్బులు ఇస్తే యాక్టింగ్ చేసే కన్నా యాక్టింగ్స్ కాదు ఇక్కడ ఉన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు మాత్రమే పైసలు ఇస్తే డ్రామా చేయడానికి యాక్టింగ్స్ కాదు పబ్లిక్. వాళ్ళ కడుపులో బాధని వాళ్ళ ఉన్న పరిస్థితులు చెప్పుకోవడానికి రోడ్డుకి ఈ రోజు తప్ప నువ్వు చేసిన కర్మకి నియమించదు రోడ్డులకి. మా వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తే మేము రాము, మా కడుపుల మంది మా బాధలు చెప్పుకోవడానికి మేము రోడ్లెక్కినాము. ఇప్పటికీ కూడా ఇది మార్చుకోకుండా రంగనాథ్ అంటున్నారు సార్ పట్ట పొలాల దగ్గరికి మేము వెళ్ళట్లేదు, ల్యాండ్ పేపర్ వచ్చిన దగ్గరికి మేము వెళ్ళట్లేదు అంటున్నారు. అలాంటప్పుడు మార్కింగ్ ఎందుకు ఇస్తారు సార్? వస్తే మరి ఇచ్చారండి. అపార్ట్మెంట్ కాదండి మాది, చిన్న రైతులు ఇల్లు సార్ మాది. మరి ఎక్కడన్నా నాగర్కుర్లలో ఉండే వాళ్ళము వచ్చి 30 years మా హస్బెండ్ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే గంపలు మోసి లారీలు నడుపుకుంటూ అన్ని
తెలంగాణ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఉండడం వల్లనే వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తున్నారు తప్ప ఎవరు ఆక్రమించుకునే స్థలాలు ఉన్న వాళ్ళైతే బయటికి రారు. ప్రతి ఒక్కరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రోడ్డుకి ఇంత ధైర్యం వేయడానికి ఎందుకు రోడ్డెక్కుతారండి? ప్రతి ఒక్కరు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నీ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా? నీవేమైనా జాగా ఉందా? ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు రోడ్డుకి వీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ వారు వెనకాల మీరు నడిపిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడటం కదా ఆఫీస్ లో కూర్చొని. మీరు మీ ఎమ్మెల్యే ఎటున్నారు, మీ మంత్రి ఎటున్నారు, సీఎం ఎటున్నారు, బయటకు రావట్లేదు, ఎటున్నారు పబ్లిక్ రోడ్డెక్కుతూ రావాల్సింది, మాట్లాడాల్సింది, పబ్లిక్ బాగా చూడాల్సింది. ఒక సీఎం పదవిలో ఉండి పబ్లిక్ కోసం పనిచేస్తున్నాడు, వ్యవసాయం కోసం పనిచేస్తున్నాడు. ఈ రోజు పబ్లిక్ లో ఉండే మనుషులని ఇష్టం మాట్లాడుతున్నారు కదా, వెనకాల ఎవరు నడిపిస్తారు, డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు అని టీవీలో అనౌన్స్ చేయడం రాదు. బుద్ధి ఉంటే వచ్చి పబ్లిక్ లో మాట్లాడండి. అసలైన పొలిటీషియన్ ప్రజల పక్షంగా మాట్లాడే పొలిటీషియన్ అయితే పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడండి. మా ఆయన నిద్రపోవట్లేదు అసలు 4 days నుంచి, థర్స్డే వచ్చి మార్కెట్ వచ్చాము, సునీతలు మనం వెళ్ళిపోదాం, రొమ్మికాయలు తీసుకొని షిఫ్ట్ అయిపోదాం, ఏమైతే వస్తారో తెలియదు, ఏమైతే వచ్చి కొనగొడతారో తెలియదు అని టెన్షన్ తీసుకుంటుంటే నేను ఒకప్పుడు అమ్ముతా అన్న ప్లేస్ నేను ఆపడం వల్ల ఈయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని ఈరోజు ఎడవాల్సి వస్తుంది. నా భర్తకి ఏదైనా జాబ్ ఇస్తారా? డబల్ బెడ్రూమ్ ఉంటున్నాను సార్. ఈ రోజు 60 లక్షల ప్రాపర్టీ మనము 60 లక్షల ప్రాపర్టీ తీసుకోవాలి. ఆ రోజు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? తర్వాత విషయం, మా పిల్లలు స్కూల్ అయితే వెళ్ళించుకోవాలి, మేము మా హస్బెండ్స్ వర్క్ ఎక్కడ చేసుకోవాలి, మేము ఏం పని చేసుకుంటుంది కానీ ఎందుకు బతుకుతుంది? ఈ రోజు డబల్ బెడ్రూమ్ అనౌన్స్ చేసినామని ఎంత ఈజీగా చెప్పేస్తున్నాం కదా. మరి అందరికి ఏం చూపిస్తారో చూపించు, అందరికి ఏం వర్క్ చూపిస్తారో చూపించండి. లేని వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు మీద ఉండి ఇల్లు లేక తిండి లేక ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకంతా మేము కష్టపడుకొని ఎవరి మీద ఆధారపడకుండా రూపాయి జమ వేసుకొని ఇల్లులు కట్టుకున్నాం. మా ఇళ్ళ జోలికి వస్తే మాత్రం నోరుకోండి మేము ఎట్టి పరిస్థితిలో కూడా. ఏదేమైనా సరే మా ఇంట జోలికి రావద్దు, వస్తే మాత్రం చాలా దూరంగా ఉంటది. సార్ మీరు కూడా మా వెనకాల ఉండాలి, మేము కూడా మీ ముందు ఉంటాము, మీరు మాకు సపోర్టింగ్ గా చేయండి. ఇది మాత్రం ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ కాదు సార్, పర్మనెంట్ సార్ రావాలి, దీనికి పర్మనెంట్ ఆర్డర్ రావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఉండాలి సార్. ఒక ఆర్డర్ రావాలి మనకి, సుప్రీంకోర్టు నుంచి వస్తుందా హైకోర్టు నుంచి వస్తుందా మనకు తెలియదు, కానీ ప్రతి క్షణం ఓపిడిని చేతిలో పట్టుకొని బ్రతకాల్సి వచ్చిన పరిస్థితి సార్. అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి వస్తున్నాం మేమందరము, ప్రతి ఒక్కరు దగ్గర నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే కదా సార్.